ఏపీ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యంగా పెట్టుబడులపై టీడీపీ ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో సిపిఐ నాయకుడు గఫూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గఫూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖం చూసి పెట్టుబడులు రావు, రాయితీలు పరిస్థితులు లాభాల అవకాశాలు చూసే వస్తాయి అని, చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయనేది మొట్టి అబద్దమని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ అనుకూల మీడియా ప్రజల కళ్లలో పొగులు బిడుస్తూ పెట్టుబడులన్నీ చంద్రబాబు ప్రతిష్ట ఫలితమేనని ప్రచారం చేయడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. గఫూర్ మాట్లాడుతూ అరచేతిలో వైకుంఠం చూపించేలా ప్రచారం చేయడం మానండి. పెట్టుబడులు రాజకీయ వ్యక్తుల మీద ఆధారపడి రావు. పాలనలో స్పష్టత, పారదర్శకత వాతావరణం ఉన్న చోటే పరిశ్రమలు స్థిరపడతాయి అని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టార్జిత డబ్బుతో ప్రైవేటు కంపెనీలకు రాయితీలిచ్చి వాటిని రాజకీయాల లాభాల కోసం వాడుకోవడం సరికాదు. ఆర్థిక విధానాలపై స్పష్టత లేకుండా కేవలం వ్యక్తి ప్రతిష్టపై ఆధారపడి పెట్టుబడులు వస్తానడం ప్రజలను మోసం చేయడమే అని గఫూర్ మండిపడ్డారు. సిపిఐ నాయకుడు గఫూర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ మీడియాపై ఆయన చేసిన ఎల్లో మీడియా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా చూస్తే గఫూర్ వ్యాఖ్యలు కేవలం విమర్శలే కాదు, పెట్టుబడులు రాజకీయ గిమ్మిక్ కాదనే బలమైన సందేశాన్ని ఇస్తున్నాయి.